ఇప్పుడు మనం సోషల్ మీడియా యుగంలో జీవిస్తున్నాం కాబట్టి ఇక్కడ చిన్న చేంజ్ కనిపిస్తే చాలు అది పెద్ద సెన్సేషనల్గా మారుతుంది. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో మాత్రం ఇది మరీ ఎక్కువనే చెప్పాలి. మామూలుగా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే పెద్దల చుట్టూ లేదంటే కోర్టుల చుట్టూ తిరుగుతారు. కానీ ఈ రోజుల్లో విడాకుల కంటే ముందే ఇన్స్టాగ్రామ్లో తమ పెళ్లి ఫోటోలను డిలీట్ చేస్తూ తాము విడిపోతున్నామనే సిగ్నల్స్ ఇస్తున్నారు. అసలు ఈ ట్రెండ్ సెట్ చేసింది హీరోయిన్ సమంత అని మనందరికీ తెలిసిందే. ఆమె నాగ చైతన్యతో విడిపోవడానికి ముందే తన ఫోటోలను డిలీట్ చేసి ఆ తర్వాత అక్కినేని ట్యాగ్ను తీసేసి తర్వాత విడాకులంటూ పెద్ద షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు సరిగ్గా అదే బాటలో మరో స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వాని కూడా నడుస్తోందని వార్తలు గుప్పుమంటున్నాయి. మరి నిజంగానే హన్సిక తన భర్త సోహైల్ కతూరియాతో విడిపోబోతోందా? ఇంతకు వారి మధ్య ఏం జరిగింది? హన్సిక తన బెస్ట్ ఫ్రెండ్ భర్తనే ఎందుకు పెళ్లి చేసుకుంది అనే విషయాలతో పాటు హన్సిక పర్సనల్ లైఫ్లో దాగి ఉన్న కొన్ని షాకింగ్ నిజాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ డిజిటల్ విడాకుల ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో విడాకులు అనేది చాలా కామన్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే సినిమా వాళ్లకు డివోర్స్ అనేది మంచి నీళ్లు తాగినంత ఈజీగా మారిపోయింది. ఏదైనా మనస్పర్ధలు వస్తే కూర్చుని మాట్లాడుకోవటం మానేసి వెంటనే విడిపోదామని నిర్ణయించుకుంటున్నారు. అలా కొన్ని రోజుల నుండి హన్సిక తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి తన భర్త సోహైల్తో కలిసి ఉన్న ఫోటోలన్నీ తొలగించడంతో ఈ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. సోహైల్ తనకు ప్రపోజ్ చేసిన ఫోటో దగ్గర నుండి పెళ్లి వరకు ఏ ఒక్క ఫోటో కూడా ఉంచకుండా డిలీట్ చేయడం నెటిజన్లను షాక్ అయ్యేలా చేసింది. నిజానికి వీరిద్దరూ గత కొన్నాళ్లుగా విడివిడిగానే ఉంటున్నారని, హన్సిక తన పుట్టింటికి వెళ్లిపోయిందని సమాచారం. అందుకు తోడు ఈ మధ్యకాలంలో హన్సిక తన తల్లితో కలిసి వీడియోలు చేస్తోంది తప్ప భర్తతో ఉన్న ఒక్క ఫోటోను కూడా పోస్ట్ చేయడం లేదు. దీంతో ఇదంతా నిజమా కాదా అనే కన్ఫ్యూజన్లో ఉండగానే ఇదంతా నిజమే అని తాజాగా క్లారిటీ వచ్చింది. అదేంటంటే ముంబైలోని బాంద్రా కోర్టు వీరి విడాకులను ఖరారు చేసినట్లు సమాచారం రావడంతో వీరికి విడాకులు అయ్యాయని కన్ఫర్మ్ అయింది. ఈ క్రమంలో హన్సిక భరణం కింద 200 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఇన్ని రోజులుగా వస్తున్న విడాకుల వార్తలను ఈ జంట నిజం చేసిందనే చెప్పాలి. అయితే అసలు హన్సిక వ్యక్తిగత జీవితం స్టార్టింగ్ నుండే ఎన్నో మలుపులతో సాగింది. హన్సికకు కేవలం 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రుల మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఆ చిన్న వయసులోనే తండ్రి ప్రేమకు దూరమైన హన్సిక ఆమె అన్నయ్య బాధ్యత మొత్తం తల్లి మోనా మోత్వానిపై పడింది. నిజానికి మోనా మోత్వానికి మోడలింగ్, సినిమాలపై చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఆమె తల్లిదండ్రులు అప్పట్లో ఒప్పుకోకపోవడంతో తన ఆశలను తన కూతురు ద్వారా నెరవేర్చుకోవాలని అనుకుంది. అలా హన్సికను చాలా చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి తీసుకువచ్చింది. దీంతో హన్సిక షకలక బూమ్ బూమ్, కోయి మిల్ గయా వంటి ప్రాజెక్టులతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఇక హన్సిక స్కూల్ డేస్లో రింకీ అనే అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్గా ఉండేది. దీంతో వీరిద్దరూ ఇంటర్ వరకు కలిసి చదువుకున్నారు. ఇక రింకీ డిగ్రీ చదువుతున్న సమయంలో తన అన్నయ్య స్నేహితుడైన సోహైల్ కతూరియాను కలిసింది. ఇక వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. సోహైల్ తండ్రి పెద్ద టెక్స్టైల్ వ్యాపారవేత్త కావడంతో ఆర్థికంగా చాలా బలంగా ఉండేవారు. రింకీ తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పగా వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సమయంలో హన్సిక వీకెండ్ పార్టీలలో రింకీతో పాటు సోహైల్ను కలిసేది. ఇక సోహైల్ MBA పూర్తి చేసిన తర్వాత సొంతంగా బిజినెస్లు మొదలుపెట్టి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఎదిగాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్లో కాంటాక్ట్స్ పెంచుకోవడానికి హన్సిక సహాయం తీసుకున్నాడు. హన్సిక కూడా అతనికి ఎన్నో పార్టీలలో మేనేజర్లు, PROలను పరిచయం చేసింది. అలా 2016లో సోహైల్ రింకీల పెళ్లి ఎంతో ఘనంగా జరగగా ఆ పెళ్లిలో హన్సిక ఒక బెస్ట్ ఫ్రెండ్గా 3 రోజుల ముందే వెళ్లి డాన్స్లతో సందడి చేసింది.
మరోవైపు హన్సిక కెరీర్ పరంగా తెలుగులో అవకాశాలు తగ్గుతున్న సమయంలో కోలీవుడ్పై దృష్టి పెట్టింది. అక్కడ ఉదయనిధి స్టాలిన్తో పరిచయం ఏర్పడటం ఆమె కెరీర్కు పెద్ద ప్లస్ అయింది. ఉదయనిధి రికమెండేషన్తో ఆమెకు విజయ్, ధనుష్ వంటి పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఆ సమయంలో ఉదయనిధి హన్సికకు చెన్నైలో ఒక ఫ్లాట్ కూడా గిఫ్ట్గా ఇచ్చారని, వీరిద్దరూ సీక్రెట్ డేటింగ్లో ఉన్నారని కోలీవుడ్ మీడియాలో రూమర్స్ హల్చల్ చేశాయి. ఆ తర్వాత హన్సిక డైరెక్టర్ సుందర్ సీతో వరుసగా సినిమాలు చేయగా ఇది అతని భార్య ఖుష్బూకు అతని మధ్య గొడవలకు దారితీసింది. ఖుష్బూ స్వయంగా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి హన్సికకు వార్నింగ్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి. తర్వాత హన్సిక జీవితంలో మరో పెద్ద ఘట్టం హీరో సింబుతో ప్రేమాయణం. వీరిద్దరూ దాదాపు 3 సంవత్సరాలు లివింగ్ రిలేషన్లో ఉండి ఎంగేజ్మెంట్ చేసుకున్నారని వార్తలు వచ్చాయి. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కుతారని అందరూ అనుకుంటున్న సమయంలో సింబుకు ఇతర అమ్మాయిలతో ఉన్న సంబంధాల వల్ల హన్సిక అతనికి బ్రేకప్ చెప్పి ముంబై వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆమెకు సినిమాల్లో అవకాశాలు తగ్గిన సమయంలో ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ భర్త అయిన సోహైల్తో కలిసి బిజినెస్ చేయాలని నిర్ణయించుకుంది. అలా వీరిద్దరూ కలిసి బిజినెస్ పేరుతో విదేశీ ప్రయాణాలు చేస్తూ క్లోజ్ అయ్యారు. ఇది రింకీకి తెలియడంతో ఆమె ఒక స్పైని అపాయింట్ చేసి నిజం తెలుసుకుంది. అలా తన భర్త తన బెస్ట్ ఫ్రెండ్తోనే అఫైర్ పెట్టుకున్నాడని తెలిసి రింకీ అతనికి విడాకులు ఇచ్చి అమెరికా వెళ్లిపోయింది. అలా సోహైల్ రింకీల విడాకుల తర్వాతే హన్సిక సోహైల్ తమ రిలేషన్ని అఫీషియల్ చేశారు. లండన్లో దిగిన ఫోటోలను షేర్ చేయడంతో నెటిజన్ల నుండి హన్సికకు తీవ్రమైన నెగిటివిటీ ఎదురైంది. తన ఫ్రెండ్ ఇంటిని కూల్చి ఆమె భర్తను సొంతం చేసుకుందని అందరూ విమర్శించారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా 2022 డిసెంబర్ 4న జైపూర్లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన డాక్యుమెంటరీ హన్సికాస్ లవ్ షాదీ డ్రామా పేరుతో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కూడా అయింది. ఆ డాక్యుమెంటరీలో హన్సిక తన భర్త గురించి, అతనిని పెళ్లి చేసుకోవడానికి పడిన ఇబ్బందుల గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చింది. కానీ పెళ్లైన కొద్ది రోజులకే అసలు సమస్యలు మొదలయ్యాయి. సోహైల్ ది ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం. దాదాపు 20 మందికి పైగా సభ్యులు ఉంటారు. కాగా హన్సిక పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదనే కండిషన్ మీదనే ఈ పెళ్లికి సోహైల్ కుటుంబం, అలై పెళ్లికి సోహైల్ కుటుంబం ఒప్పుకుంది. కానీ రంగుల ప్రపంచానికి అలవాటు పడిన హన్సిక ఇంట్లోనే ఉంటూ అందరికీ సేవలు చేయలేకపోయింది. దీంతో ఆమె తన భర్తను ఒప్పించి వేరు కాపురం పెట్టింది. అయినప్పటికీ హన్సిక తిరిగి సినిమాల్లో నటించాలని అనుకోవడం సోహైల్కు ఇష్టం లేదు. ఈ క్రమంలోనే హన్సిక తన పుట్టింటికి వెళ్లిపోయి తన తల్లి సలహాతో మళ్లీ సినిమాలు, వెబ్ సిరీస్లు చేయడం మొదలుపెట్టగా ప్రస్తుతం ఆమె ధనుష్ ప్రొడక్షన్లో 2 సినిమాలకు సైన్ చేసిందని, దీనివల్లే భార్యాభర్తల మధ్య దూరం పెరిగి విడాకులు వరకు వెళ్ళిందని తెలిసింది. మరో షాకింగ్ విషయం ఏంటంటే హన్సిక ఆమె తల్లిపై గృహహింస కేసులు కూడా నమోదయ్యాయి. హన్సిక అన్నయ్య ప్రశాంత్ పెళ్లి చేసుకున్న ముస్కాన్ అనే అమ్మాయిని వీరు కట్నం కోసం వేధించారని ఆరోపణలు ఉన్నాయి. ఆరపడుచు కట్నం కింద కారు, నగలు కావాలని హన్సిక టార్చర్ పెట్టిందని ముస్కాన్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విషయంలో హన్సిక దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు 3 సార్లు కొట్టివేసింది. ఇలా వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో గొడవల వల్ల హన్సిక మానసిక ప్రశాంతత కోల్పోయిందని సమాచారం. చూశారు కదా ఫ్రెండ్స్, మరి హన్సిక గురించి, అలాగే ఆమె ఫ్రెండ్ భర్తను పెళ్లి చేసుకోవడం, ఇప్పుడు విడాకుడు తీసుకోవడం అనే దాని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.